ఈ వీడియోలో మనము వర్గ బహుపదిను కారణాంక విభజన ఏ విధంగా చేయాలో నేర్చుకుంటాము. అయితే ముందు వీడియోలో కూడా మనం నేర్చుకున్నాము. ఈ వీడియోలోని మరికొన్ని ఉదాహరణలతో వివరంగా నేర్చుకుందాము. ఫ్యాక్టరైజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ క్రింది వాటిని కారణాంకాలుగా విభజించండి అంటున్నారు. దీంట్లోని మొదటి ఉదాహరణ చూడండి. 7x² - 63 అని ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే ఈ సమీకరణంలోంచి మనము 7ను కామన్గా తీయవచ్చు. అప్పుడు మనకు ఎంత వస్తుంది? x² - 9 అనేది వస్తుంది. అయితే ఇక్కడ చూడండి 9 దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు x² - 3² అంటే ఇది ఏ రూపంలో ఉంది? a² - b² రూపంలో ఉంది. మరి a² - b²కు సూత్రం ఏమిటి? a + b × a - b. కాబట్టి x² - 9ను కారణాంకాలుగా రాసినప్పుడు మనం ఈ విధంగా రాసుకోవచ్చు. x + 3 × x - 3గా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు 7 ఉంది కదా, దీన్ని కూడా మనం చేర్చినట్లయితే ఇదే ఈ సమీకరణానికి కారణాంకాలు అవుతాయి. అయితే ఇక్కడ x² - 9 ఉంది కదా, ఈ సమీకరణాన్ని మనం మరో పద్ధతిలో కూడా చేయవచ్చు. అది ఏ విధంగా అంటే చూడండి, x² - 9 ఉంది కదా, అయితే ఇక్కడ మనకు రెండవ పదం అనేది లేదు, దాన్ని మనం 0 × xగా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఈ సందర్భంలో మనము దీనికి కారణాంకాలను ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే a, bలు అనే రెండు సంఖ్యలను తీసుకోవాలి. ఆ సంఖ్యలు ఏ విధంగా ఉండాలి అంటే వాటిని మనం కలిపినప్పుడు అంటే a + b చేసినప్పుడు ఈ సమీకరణంలోని x యొక్క గుణకం ఉంది కదా, ఎంత? 0కు సమానం అవ్వాలి. అలాగే a × bను అంటే ఈ రెండింటి లబ్ధాన్ని చేసినప్పుడు మనకి ఏం రావాలి అంటే x² యొక్క గుణకం ఉంది కదా, ఏమీ లేదు అంటే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. 1 × స్థిరాంకము ఎంత ఉంది మనకు? -9 ఉంది. ఇక్కడ మనం గుర్తుతో సహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 × -9 అంటే ఎంత వస్తుంది మనకు? -9 వస్తుంది. అంటే a, bల లబ్ధం అనేది మనకు -9కు సమానం అవ్వాలి. మరి ఇప్పుడు మనం a, bలను ఏ విధంగా కనుక్కుంటాము అంటే -9కి మనం కారణాంకాలను రాసినట్లయితే మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం 9 యొక్క కారణాంకాలను రాసుకుందాం. 1 × 9గా రాసుకోవచ్చు కదా 9ని. అయితే ఇప్పుడు మనం 1ని 9ని కలిపితే మనకు 0 అనేది వస్తుందా? రాదు. వీటి యొక్క గుర్తులు మార్చి కలిపినప్పటికీ తీసివేసినప్పటికీ మనకు 0 అనేది రాదు. అయితే మరి మరొక జతను చూద్దాం. 3, -3ని తీసుకున్నట్లయితే 3 × 3 అనేది 9 అవుతుంది. 3 × -3 అంటే మనకు -9 అవుతుంది. వీటిని మనం కలిపామనుకోండి, 3 + -3 అంటే ఎంత వస్తుంది మనకు? 0 అనేది వస్తుంది. అంటే ఈ జతను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే a, bలు అవుతాయి. ఇప్పుడు మనము కారణాంకాలు ఏ విధంగా రాసుకోవచ్చు? x + 3 × x - 3గా రాసుకోవచ్చు. చూసారా, ఈ పద్ధతిలో కూడా మనం చేయవచ్చు. అయితే మనకు ఇచ్చిన సమీకరణానికి కారణాంకాలు అయితే 7 × x + 3 × x - 3 అవుతుంది. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం. 2x² + 7x + 3. దీనికి ఇప్పుడు మనం కారణాంకాలను కనుక్కోవాలి. అయితే ఏ విధంగా కనుక్కుంటాము? ఈ సమీకరణంలోంచి మనము సంఖ్యలను కానీ లేదంటే xను కానీ కామన్గా తీయగలమా? తీయలేము. అయితే ఇప్పుడు మనము ఏవైనా రెండు సంఖ్యలు a, bలను తీసుకోవాలి. ఆ సంఖ్యలు ఏ విధంగా ఉండాలి? a, bలను కలిపినప్పుడు ఈ సమీకరణంలోని x యొక్క గుణకం ఉంది కదా, ఎంత? 7కు సమానం అవ్వాలి. అలాగే a, bలను గుణించినప్పుడు అంటే వాటి లబ్ధము అనేది x² యొక్క గుణకం ఉంది కదా 2, అలాగే స్థిరాంకం ఎంత ఉంది మనకు? 3. ఈ రెండింటి లబ్ధానికి సమానం అవ్వాలి. అంటే 3 × 2 అంటే ఎంత వస్తుంది? 6 అనేది వస్తుంది. అంటే ఏను బీను గుణించినప్పుడు మనకు 6కు సమానం అవ్వాలి. అయితే ఇప్పుడు మనం a, bలను ఏ విధంగా కనుక్కోవచ్చు
అంటే ఆరు యొక్క కారణాంకాలను రాసినట్లయితే మనం ఏ కామా బిను కనుక్కోవచ్చు. మరి ఆరు యొక్క కారణాంకాలు అంటే 1 ఇంటూ 6 అనేది కారణాంకాలు అవుతాయి. వీటిని మనం ఒకసారి సరిచూద్దాం. వీటిని కలిపినప్పుడు మనకు ఏమొస్తుంది? 7 అనేది వస్తుంది. అంటే దీన్ని మనం ఏ కామా బీలుగా తీసుకోవచ్చు, 1, 6ని. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సమీకరణంలోని చూడండి 2x² ప్లస్ 7xని మనము 6x ప్లస్ 1xగా రాసుకోవచ్చు. అలాగే ఇంకేం మిగిలింది మనకు? స్థిరాంకం ప్లస్ 3 అనేది మిగిలింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే దీంట్లోని మొదటి 2 పదాలు అలాగే తర్వాతి 2 పదాలు గుంపులుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మొదటి 2 పదాల్లోంచి మనము 2xను కామన్గా తీయవచ్చు. అప్పుడు ఎంత ఉంటుంది? x ప్లస్ 3 అనేది వస్తుంది. అలాగే తర్వాత ఉన్న 2 పదాల్లో మనము సంఖ్యలను కానీ xను కానీ కామన్గా తీయలేము. కాబట్టి మనము x ప్లస్ 3గా అయినా రాసుకోవచ్చు, లేదు అంటే 1ని రాసుకొని 1 ఇంటూ x ప్లస్ 3గా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ 2 పదాల్లో మనము x ప్లస్ 3ను కామన్గా తీయవచ్చు. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? x ప్లస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 అనేది వస్తుంది. కాబట్టి x ప్లస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 అనేది ఈ సమీకరణం యొక్క కారణాంకాలు అవుతాయి.